ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది, టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒక చిన్న పిలుపుతోటి, ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు, పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పర్యాటక పాలసీ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సర్క్యూట్, టూరిజం సర్క్యూట్స్ అనేటువంటి విషయం కానివ్వండి, హబ్స్ అనేటువంటి విషయం కానివ్వండి, థిమాటిక్ అప్రోచ్ అనేటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వారందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది నిరంతరం మా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి, దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో పరిశ్రమలకు ఇవాళ ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కరెంటు విషయంలో కానీ ఇతరతర అంశాల్లో కానీ అవన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం జరిగేటువంటి సెషన్లో డిఫరెంట్ వింగ్స్గా విడగొట్టాం. ఒక 4 వింగ్స్, వారందరూ కలిసి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో కూడా వారు చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.